ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లో ఏ ఉద్యోగానికైతే ఎంత విద్యార్హత కావాలని పేర్కొన్నారో ఖచ్చితంగా ఆ అర్హత ఉన్న వారిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందుకంటే ఎక్కువ చదువు చదివినా అంటే అధిక అర్హతలు ఉన్న వారిని ఆ ఉద్యోగాల్లోకి అస్సలు తీసుకోకూడదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. తక్కువ విద్యార్హత ఉన్న వారి కోసం కేటాయించిన ఉద్యోగాలను ఎక్కువ చదువుకున్న వారికి ఇవ్వడం వల్ల వాస్తవంగా ఆ తక్కువ అర్హత ఉండి ఆ ఉద్యోగానికి పూర్తి యోగ్యత కలిగిన పేద అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తమిళనాడులోని ఒక బ్యాంకులో జరిగిన ఒక ఘటన ఆధారంగా సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును ఇచ్చింది. అక్కడ తాత్కాలిక ప్రాతిపదికన అటెండెంట్ గా నియమితుడైన డిగ్రీ చదివిన వ్యక్తిని బ్యాంక్ యాజమాన్యం ఆ ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే ఆ ఉద్యోగిని తొలగిస్తూ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. ఆ పట్టభద్రుడికి మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఉద్యోగిని తొలగిస్తూ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు సదరు ఉద్యోగి చేసిన తప్పును ఎత్తి చూపింది. ఈ కేసులో తాను డిగ్రీ చదువుకున్నాననే అసలు వాస్తవాన్ని దాచిపెట్టాడని పేర్కొంది. కేవలం 10వ తరగతి మాత్రమే చదువుకున్న నిరుపేద వ్యక్తులకు దక్కాల్సిన అటెండెంట్ ఉద్యోగాన్ని తప్పుడు సమాచారంతో ఇతడు పొందాడని, ఈ కీలకమైన విషయాన్ని మద్రాస్ హైకోర్టు అస్సలు పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా సరే ఆ ఉద్యోగానికి నోటిఫికేషన్లో కావాలని కోరిన నిర్దేశిత అర్హత కలిగిన వారికే దక్కాలని, అప్పుడే నియామకాల్లో పారదర్శకత ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యను అంటే పెద్ద పెద్ద చదువులను అభ్యసించలేకపోయినా నిరుపేద వ్యక్తులకు సమాజంలో ప్రయోజనం కలిగించేందుకే ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలకు తక్కువ విద్యార్హతను నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇది సమానత్వ ప్రాతిపదికన రూపొందించిన నిబంధనని ధర్మాసనం కొనియాడింది. కొన్ని రకాల ఉద్యోగాలను తక్కువ చదువుకున్న వారి కోసం రిజర్వ్ చేసినప్పుడు అంతకంటే ఎక్కువ చదివిన వారిని కూడా అనుమతిస్తే వారితో తక్కువ చదువుకున్న అభ్యర్థులు పోటీ పడలేరని, ఫలితంగా ఉద్యోగం సాధించలేరని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే కొన్ని ఉద్యోగాలను తక్కువ అర్హత ఉన్న వారి కోసమే ఉంచడాన్ని కోర్టులు ఎల్లప్పుడూ సమర్థిస్తాయని స్పష్టం చేసింది.